సుధాసాగర మధ్యస్థ, క్షీరసాగర మధ్యంలో ఉంటుంది అమ్మవారు. సుమేరు శృంగ మధ్యస్థ, శ్రీమన్నగర నాయిక, చింతామణి గృహాంతస్థ. ఇలా వరుసగా 7 నివాస స్థానాలు చెప్పారు. ఇదేంటంటే ఎక్కడో చోటు ఉండాలి కానీ 7 ఏమిటి అంటే ఊరు పేరు, ఉండే కాలనీ, ఆ వీధి పేరు, అపార్ట్మెంట్ పేరు, అందులో బ్లాకు, అందులో ఫ్లాట్ నెంబరు, ఇవన్నీ చెబుతాం కదా, అలా అన్నమాట. ఎక్కడుంది అమ్మవారు? సుధా సింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం. ఈ శ్లోకంలో చిదానందలహరి అనే మాట ఉన్నది కాబట్టి మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్న మొట్టమొదటి శ్లోకం 44వ శ్లోకంలో ఆ సౌందర్యలహరి అనే మాట ఉంది కాబట్టి సౌందర్యలహరి 2 భాగాలు, ఇది ఆనందలహరి, అది సౌందర్యలహరి అని కూడా పెద్దలు ఒక విభాగం చెప్పారు మనకి. చిదానందలహరీం, అపారమైన దివ్య జ్ఞానము ఆధారంగా అంతులేని ఆనందాన్ని ప్రసాదించే తల్లి అమ్మ. ఆ ఆనందానికి ఒక ప్రవాహం లాంటిదమ్మ. అలాంటి నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన, ధన్యులైన ఏ కొద్ది మంది మాత్రమో సేవించగలుగుతారమ్మా, అందరికీ అవకాశం లేదు. ఎందుకని? మన వీధి పక్కన, మన ఇంటి పక్క వీధిలో ఉండే ఆలయానికి వెళ్ళడానికే మనకు అవకాశం లేదే, ఓపిక లేదు, తీరిక లేదు. 22 అంగుళాల పెట్టె కదలనివ్వదు. అందులో మనం పుట్టినప్పుడు మొదలైన సీరియల్ ఇప్పటికీ వస్తూనే ఉంటుంది, అది చూడకపోతే తోచదు మనకి. ఈ పరిస్థితిలో మనం ఉంటే ఎక్కడుంది అమ్మవారు? సుధా సింధోర్మధ్యే, క్షీరసాగరం మధ్యలో ఉందిట. అబ్బో, ఎక్కడి క్షీరసాగరం, మనం ఎక్కడ వెళ్ళేది, మన వల్ల అయ్యే పనేనా? సురవిటపి వాటీ పరివృతే, దేవతా వృక్షాల మధ్యలో అంటే కల్పవృక్షాల మధ్యలో. మణిద్వీపే, మణిద్వీపంలో. నీపోపవనవతి, అక్కడ కదంబ వృక్షాలన్నీ ఉన్నాయి. చింతామణి గృహే, చింతామణులతో ఏర్పాటైన ఇల్లు. ఆ ఇంట్లో శివాకారే మంచే, పరమ పవిత్రమైన మంగళప్రదమైన ఆకారముతో ఏర్పాటైన ఒక ఆసనం. పరమశివ పర్యంక నిలయాం, పరమశివుడి ఒడిలో కూర్చుని ఉన్న అమ్మను భజంతి త్వాం ధన్యాః, అలాంటి నిన్ను ఏ కొద్ది మంది ధన్యాత్మలో పూజించగలరమ్మా, ఆరాధించగలరమ్మా, సేవించగలరమ్మా. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రం మధ్యలో ఒక నగరం ఉంది, దానికి శ్రీమన్నగరం అని పేరు. అక్కడ కదంబవనం ఉంది, అక్కడ కల్పవృక్షాల తోటలు ఉన్నాయి, అక్కడ మణిద్వీపం ఉంది. సముద్రం మధ్యలో ఉంది కాబట్టి మణిద్వీపం అన్నారు. ఆ మణిద్వీపంలో చింతామణులతో ఏర్పాటైన ఒక ఇల్లుంది. అందులో 5 శక్తులతో కూడిన ఒక ఆసనం ఉంది, దాని మీద అమ్మవారు కూర్చుంది. పంచబ్రహ్మాసన స్థిత. వరుసగా వ్యాసుల వారు చెప్పినవే మరొక పద్ధతిలో శంకరులు కూడా చెప్పారు. ఆయన సుధాసాగర మధ్యస్థాన్ని ముగిస్తే శంకరుల వారు సుధా సింధోర్మధ్యే అని ప్రారంభించారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రం మధ్యలో. ఏమిటండి అమృత సముద్రం? అక్కడ దాకా ఎక్కడికి వెళ్తాం మనం? పాల సముద్రమే ఉందో లేదో మనకు తెలియదు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కారంగా అన్నారు, పాల సముద్రం అంటున్నారు కదా మన వాళ్ళు, డికాక్షన్ సముద్రం ఎక్కడుందో కనుక్కోండి. అందులో ఒక కప్పు ఇందులో ఒక కప్పు కలిపి తాగేయచ్చు. మాటిమాటికి ఇల్లాలని అడగక్కర్లా, ఆవిడ విసుక్కోక్కర్లా. ఇప్పుడే కదండి కాఫీ ఇచ్చాను అనక్కర్లేదు, ఆవిడని అడగక్కర్లా. ఆవిడకి కూడా ఒక కప్పు మనమే ఇవ్వచ్చు కావాలంటే, మెచ్చుకుంటుంది అని చమత్కారంగా అన్నాడు ఆయన. పాల సముద్రం ఉందో లేదో మనకు తెలియదు. సృష్టికి సంబంధించిన పాల పుంతను, మిల్కీ వే, దాన్ని పురాణాలు పాల సముద్రం అన్న పేరుతో చెప్పాయి. అంటే సృష్టికి అతీతమైన ఒక దివ్యస్థానం అది. సృష్టి మొత్తం అక్కడి నుంచి వస్తుందన్నమాట. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే, కల్పవృక్షాలు. కల్పవృక్షాలన్నీ కల్పనా వృక్షాలే. ఏది కల్పన కావాలన్నా వాటి వల్ల జరిగిపోతుంది. మణిద్వీపే, చుట్టూ సముద్రం ఉండి మధ్యలో నగరం ఉంది కాబట్టి ద్వీపం అది. మణులతో ఏర్పాటైంది కాబట్టి మణిద్వీపం. నీపోపవనవతి, కదంబ వృక్షాలన్నీ అక్కడ ఉన్నాయి.
ఆ కదంబ వృక్షాల సముదాయం కదంబ వనవాసిని, అమ్మవారి నామాల్లో కదంబ కుసుమ ప్రియా. నీపం అంటే కడిమి చెట్టు. విశ్వనాథ సత్యనారాయణ గారు కడిమి చెట్టు అన్న నవల రాశారు. కడిమి చెట్టుకు ఒక లక్షణం ఉందని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు. కడిమి చెట్లు బాగా పెంచుకుంటే అటు ఒక 50 కిలోమీటర్లు, ఇటు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓళ్ల పైన ఉన్న మేఘాలు అక్కడి నుంచి ఇక్కడికి ఆకర్షింపబడి, ఇక్కడ కనుక మనం కడిమి చెట్లు పెంచుకుంటే వర్షం ఇక్కడ కురుస్తుందన్నమాట. వర్షాన్ని ఆకర్షించే లక్షణం కడిమి చెట్టుకుంది. వర్షం అంటే ఏమిటండి? పైనుంచి కింద పడేది. అందుకని ఏనాడో అష్టపదులు రాసిన జయదేవుల వారి రచనల్లో రాధాకృష్ణులు ఇద్దరు ఎప్పుడూ కడిమి చెట్ల తోటలోనే కలుసుకుంటారు. ఇంకోసారి జీడిమామిడి తోటలో కలుసుకోకూడదా, ఇంకోసారి ఇందిరా పార్కులో కలుసుకోకూడదా, ఎప్పుడు కడిమి చెట్ల తోటైనా? పోనీ ఆయన పాతకాలం వాడండి, జయదేవుడు అలా రాశాడు అంటే ఆధునికుల్లో కృష్ణశాస్త్రి గారు కూడా, దేవులపల్లి వారు కూడా వాళ్ళిద్దరు కడిమి చెట్ల తోటలోనే కలుసుకున్నట్టే వర్ణించారు. ఎందుకు అంటే కడిమి వర్షాన్ని ఆకర్షించేది. వర్షం అంటే దైవ అనుగ్రహం. దైవ అనుగ్రహం లేకపోతే పైనుంచి నీటి చుక్క కిందికి రాలదు, కిందనున్న జీవులు పైకి పోవలసిందే. కరువు కాటకాలు వార్తలు చూస్తూనే ఉన్నాం మనం. దీనికి ఇతిహాసాలు చదవక్కర్లేదు, ఈనాడు పేపర్ చూస్తే చాలు. వృధా వర్షమని శపించకు, ఎంతో దయలేకపోతే కానీ ఎవ్వరూ ఈ భూమి మీద అధోముఖంగా పడరు అంటాడు ఆధునిక మహాకవి వేగుంట మోహన్ ప్రసాద్. మో అనే కలం పేరుతో కవిత్వం రాస్తాడు ఆయన. ఎంత దయ ఉండాలండి నీటి చుక్క పైనుంచి కింద పడాలంటే. అంటే వర్షము దైవ అనుగ్రహానికి సంకేతము సుమా. కడిమి చెట్ల సముదాయం ఉన్న చోట అమ్మవారు ఉంది అంటే పరిపూర్ణంగా దైవానుగ్రహాన్ని పుష్కలంగా ఇచ్చే లక్షణమే అమ్మవారి చిరునామా. నీపోపవనవతి చింతామణి గృహే. ఆ ఇల్లు ఇటుకలతో కట్టలేదట, చింతామణులతో కట్టారు. ఎవరికైనా ఓ మంచి అలవాటు ఉందనుకోండి, మనం మెచ్చుకుంటాం. లేదనుకోండి, వాడికి లేదని ఊరుకోం మనం. వాడి ఇంట వంట కూడా లేదయ్యా గుణం అంటాం మనం. కానీ అమ్మవారికి కరుణించే గుణం వంట మాత్రమే కాదు, ఇంట కూడా ఉంది. ఇల్లంతా చింతామణులతోనే ఏర్పడింది. చింతామణి గృహే. లలితా సహస్రనామ స్తోత్రంలో చింతామణి గృహాంతస్థా అన్నారు. అలా అనడంలో ఇంకొక ఆంతర్యం కూడా ఉంది. చింతామణి మంత్రానికి ప్రధానమైన బీజాక్షరాలు యం, రం, లం, వం అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఈ యం, రం, యా, రా, లా, వా అనే వాటిని ఇప్పుడు భాషలో అవన్నీ పోయాయి. పూర్వం చిన్నప్పుడు నేర్పేవారు. అంతస్థములు. చింతామణి గృహాంతస్థ అంటే చింతామణి మంత్రం ఒక గృహమైతే దానికి ప్రధానమైన నిర్మాణానికి దోహదపడేవి ఏమిటంటే అంతస్థములనే అక్షరాలు సుమా. యం, రం, లం, వం అనే బీజాక్షరాలతో చింతామణి మంత్రం ఏర్పడింది. సంస్కృత భాషలో నైషధ కావ్యరచన చేసిన శ్రీహర్ష మహాకవి, తెలుగులో శృంగార నైషధం రాసిన శ్రీనాథుడు చింతామణి మంత్ర ఔషధ సిద్ధులు అని వారి కావ్యాలు సాక్ష్యమిస్తున్నాయి. చింతామణి మంత్రం అంత గొప్పదనమాట. చింతామణి మంత్రస్వరూపిణి అమ్మవారు అని చెప్పడానికి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం. మంగళప్రదమైన ఒక ఆసనం మీద కూర్చుందిట అమ్మవారు. అది ఎలాంటి ఆసనం అంటే 5 శక్తులతో ఏర్పడింది అన్నారు. అంటే ఆసనానికి 4 కోళ్ళు ఉంటాయి, పైన బల్లపరుపుగా ఒక పర్యంకం ఉంటుంది, ఫలకం ఉంటుంది. 4 కోళ్ళు ఏమిటయ్యా అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 కోళ్ళైతే సదాశివుడు పైన ఉన్నాడు. ఈ 5 శక్తులు కాబట్టి పంచబ్రహ్మలతో ఏర్పడిన ఆసనం పంచబ్రహ్మ ఆసన స్థిత. ఈ శక్తులు వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నవి కాదు, అమ్మవారు అనుగ్రహిస్తే వచ్చినవి. అమ్మవారు అనుగ్రహిస్తే వారు పంచబ్రహ్మలు, అమ్మవారు అనుగ్రహించలేదనుకోండి వారు పంచప్రేతలు. అందుకని లలితా సహస్రనామ స్తోత్రంలోనే పంచప్రేతాసనాసీనా. నేను వ్యాసుల వారికి ఏమన్నా మతిమరుపు అండి? ఓసారి పంచబ్రహ్మాసన స్థిత అన్న పెద్ద మనిషి పంచ ప్రేతాసనాసీన అంటాడేమిటి? అయితే పంచబ్రహ్మల మీదైనా కూర్చోవాలి, పంచప్రేతల మీదైనా కూర్చోవాలి, రెండూ చెబుతారేమిటి ఈయన? ఈయనకి ఏమైనా మతిమరుపు అనిపిస్తుంది మనకి. అది మతిమరుపు కాదు, మతి మెరుపది. ఒక అద్భుతమైన సత్యాన్ని ఆవిష్కరించడానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులకు సైతం అమ్మవారు ఇస్తేనే ఆ శక్తి వస్తోంది. జగత్సూతే ధాత హరిరవతి అని ఇంతకు పూర్వం చెప్పుకున్న శ్లోకంలో ఉన్నది అదే.
అమ్మవారు ఇస్తే వారు బ్రహ్మలు, ఇవ్వకపోతే వారు ప్రేతలు. అంటే బ్రహ్మాది దేవతలకైనా తప్పలేదు అమ్మ అనుగ్రహం ఉంటే కానీ బతికి బట్టకట్టే అవకాశం. ఇక సామాన్యుల సంగతి ఏమిటో ఆలోచించుకోండి అని చెప్పడానికి ఆ మాట చెప్పారన్నమాట. అంకెల్లో అన్నింటికంటే పెద్దది 9, తర్వాత వచ్చే 10 అంకె కాదు, సంఖ్య. డిజిట్స్ వేరు, నంబర్స్ వేరు. 9 తర్వాత వచ్చేవన్నీ మళ్ళీ ఈ 9 లోపల ఉండే అక్షరాలు కలుపుకుంటే వచ్చేవే, అంకెలు కలుపుకుంటే వచ్చేవే. అందుకని 9 అన్నిటికంటే పెద్దది. పరమశివ పర్యంక నిలయాం, నవసంఖ్యాత్మకమైన వ్యూహములు, నవవ్యూహములు ఉన్నాయి శాక్తేయ సంప్రదాయంలో. నవరాత్ర పూజా విధానం అందుకోసమే ఏర్పడింది. ఈ నవసంఖ్య అమ్మవారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అందుకని పరమశివ పర్యంక నిలయాం అంటే అది. అంతేకాక మంగళప్రదమైన దివ్యమైన స్థితి మాత్రమే తనకు ఆసనంగా ఉన్న తల్లి. ఆ స్థితిలో ఉన్న తల్లి మనందరికీ ఆ దివ్యమైన స్థితిని ప్రసాదిస్తుంది సుమా అని చెప్పడానికి సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం. అలా ఉన్న అమ్మవారిని ఏ కొద్ది మందో చూడగలరు అన్నారు. ఎక్కడి మణిద్వీపం అండి, ఎక్కడి అమృత సముద్రం మనం వెళ్ళగలమా అంటే అవన్నీ ఈ లోపలే ఉన్నాయి సుమా. క్షీర జలధి నీలోనే ఉండగా ఉప్పు నీటి ఉదధికై ఉరకలెందుకు శిథిలాలయమ్ములో శివుడు లేడోయి అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అంటే ఆలయంలో ఉన్నవాడే శివుడు అనుకోకు. ఈ శరీరమే ఒక ఆలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శరీరం ఒక దివ్య క్షేత్రమయ్యా. జ్ఞానమనే పంట పండించుకుని పరమాత్మను దర్శించడానికి అవకాశం ఉన్నది సుమా. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఒక శరీరం, ఒక దేవాలయం, ఒక క్షేత్రం. ఇది కాశీ స్తోత్రం అని రాశారు ఆదిశంకరులు. అందులో 3వ శ్లోకంలో మొట్టమొదటి మాట కాశీక్షేత్రం శరీరం. నీ శరీరమే కాశీక్షేత్రం నాయనా. త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా. మరి కాశీ అయితే గంగ ఉండాలి కదండి. అంటే త్రిభువన జనని అయిన జ్ఞానగంగ నీ లోపల ఉన్నది సుమా. సాధకుడు తన దివ్యదేహంలో జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. గంగ ఎలా పవిత్రమో జ్ఞానం అలా పవిత్రం. త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధ గయా. అంటే కాశీ వెళ్ళాం బాగానే ఉంది, గయ వెళ్ళలేదే, అయ్యో పొరపాటుగా ఈ యాత్రా స్పెషల్ తీసుకున్నాం, అదైతే గయ కూడా చూపించి ఉండేవాడు అనుకుంటాం మనం. శంకరులు అంటున్నారు నీకు భక్తి శ్రద్ధలుంటే గయాక్షేత్రానికి వెళ్ళిన దాంతో సమానం. లేకపోతే నువ్వు చేసే గయాక్షేత్ర యాత్ర వల్ల రైల్వే డిపార్ట్మెంట్ ఆదాయం పెరుగుతుంది. నీకు జ్ఞానాభ్యుదయం కలిగే అవకాశం ఏముందో ఆలోచించుకోవాలి. భక్తి శ్రద్ధ గయా ఇయం నిజ గురుచరణ ధ్యానయోగ ప్రయాగ. కాశీ గయా చూసామండి, ప్రయాగ కూడా చూడాలండి, త్రివేణి సంగమం అన్నారు కదా. అంటే నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ. గురుదేవుల యొక్క పాద సంసేవనమే ప్రయాగతో సమానము. ఏ భారతీతీర్థ మహాస్వామి వారినో, ఏ విధుశేఖర భారతీ స్వామి వారినో ఒక్కసారి దర్శించి వారి పాదాలకు నమస్కరిస్తే ప్రయాగలో మునకలు వేసిన దివ్య పుణ్య ఫలం లభించి తీరుతుంది అనడానికి కోటాను కోట్ల మంది యొక్క అనుభవాలే సాక్ష్యం. అలాంటి మహానుభావులు ఉన్నారు. వారి తపశ్శక్తి లోక కళ్యాణం కోసమే కాబట్టి. అందుకని నిజ గురు చరణ ధ్యానయోగ ప్రయాగ దేహే సర్వం యదీయే మదీయే యది వసతి. ఈ దేహంలోనే అన్నీ ఉంటూ ఉండగా కిం పునస్తీర్థమన్యత్ కిమస్తి. ఇంకో తీర్థయాత్రని ఎందుకు చెయ్యాలి అన్నారు ఆదిశంకరులు. ఆసేతు హిమాచలము పర్యటన చేసిన మహానుభావుడు అన్నమాట. అంటే క్షేత్ర దర్శనం మంచిదే, కానీ దాని పరమార్థం ఏమిటో తెలుసుకోండి. ఈ శరీరాన్ని దివ్యక్షేత్రంగా మలచుకోవటమే అన్ని సాధనలకు పరమ ప్రయోజనం. అప్పుడు శరీరం దివ్యక్షేత్రమైతే అమృతమయమైన భావనలతో నిండిన నీ శరీరమే అమ్మవారికి నిలయము. సుధా సింధోర్మధ్యే.
పవిత్రమైన భావాలు కలుగుతూ ఉంటే అదే కల్పవృక్షాల నీడ. దైవ అనుగ్రహానికి నిరంతరం నీవు చేసే ప్రయత్నమే కడిమి చెట్ల తోట. చింతామణి గృహే, సాటివారిని గురించి ఆలోచించి వారికి ఏదైనా ఉన్నంతలో ఇచ్చే గుణం నీకుంటే అదే చింతామణి గృహం. సాధకుడైన వాడు యోగ సాధన చేసేటప్పుడు మూలాధారం దగ్గర బ్రహ్మగ్రంథి విభేదం అవుతుందని, ఆ సాధన క్రమంగా పైకి వెళ్తున్న కొద్దీ మరొక్క చోటికి వచ్చేప్పటికి విష్ణుగ్రంథి విభేదనం అవుతుందని, ఇంకొక చోటికి వచ్చేప్పటికి రుద్రగ్రంథి విభేదం అవుతుందని చెప్పారు. ఈ రుద్రగ్రంథి విభేదం, గ్రంథి అంటే చిక్కుముడి. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అంటే, బ్రహ్మగ్రంథి అంటే నేను సృష్టి చేస్తున్నాను అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. నేనే చేస్తున్నానండి, అసలు మా ఆఫీసులో నేను లేకపోతే గల్లంత అయిపోతున్నాడు, అసలు నేను తప్ప పనిచేసేవాళ్ళు లేడండి, మా కాలేజీలో నేను తప్ప పాఠం చెప్పేవాళ్ళు లేడండి అంటూ ఉంటాం మనం. ఇది బ్రహ్మగ్రంథి అంటే. ఈ అహంకార భావన ఇది పటాపంచలు కావాలి. అమ్మ అనుగ్రహంతో అది అవుతుందని చెప్పడం బ్రహ్మగ్రంథి విభేదం అంటే. అంటే బ్రహ్మదేవుడు ఒక కోడుగా ఉన్నాడు అమ్మవారి ఆసనానికి అంటే సాధన వశాన నీలోని అహంకారము పటాపంచలైందా, ఒక కోడు వచ్చింది అమ్మవారి ఆసనానికి. విష్ణుగ్రంథి, విష్ణువు పోషణకర్త, నేను పోషిస్తున్నాను కాబట్టి జరుగుతోంది వ్యవహారం అంతా. నేనే గనక ఈ ఆఫీస్ మెయింటైన్ చేయకపోతే, నేనే ఫ్యాక్టరీ నడపకపోతే లక్షల మంది రోడ్డున పడతారు కదా అనుకుంటాడు. నేనే సంసార నిర్వహణ చేయకపోతే మా ఆవిడ పిల్లలు ఏమైపోతారో అనుకుంటాడు. ఇది అహంకారం, పోషణకు సంబంధించిన అహంకారం. ఇది తొలగిపోతుంది అమ్మ అనుగ్రహంతో సాధన పెరిగిన కొద్దీ. విష్ణుగ్రంథి విభేదిని. ఇక మూడవది రుద్రగ్రంథి విభేదిని. మరికొంత దూరం సాధన సాగిన తర్వాత రుద్రుడు అంటే మృత్యువునకు సంబంధించినవాడు, లయకారకుడు. మరణాన్ని గురించిన భయం తొలగిపోతుంది. మరణాన్ని గురించి ఎంత భయపడినా అది రానే వస్తుంది. కాబట్టి మరణాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి? మృత్యువును జయించడం సాధ్యం కాదు, మృత్యు భయాన్ని జయించాలి. మృత్యు భయాన్ని జయించే స్థితిని అమ్మ ప్రసాదిస్తుంది, మృత్యుంజయత్వ స్థితిని అనుగ్రహిస్తుంది సుమా. అందువల్ల రుద్రగ్రంథి విభేదం అంటే అది. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చి ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత సహస్రారం చేరే లోపల ఈ ప్రదేశంలో మరొక్క చక్రం ఉంది. మనకి 7 చక్రాలు మాత్రమే వరుసలో కనిపిస్తున్నాయి. 6 చక్రాలు ఆజ్ఞాచక్రం వరకు, 7వది సహస్రారం, షట్చక్రోపరి సంస్థిత అని. కానీ 8 చక్రాలు ఉన్నాయి. 8 చక్రాలు ఉన్నాయని ఎవరు చెప్పారండి? వేదం చెప్పింది. అష్టాచక్ర నవద్వార దేవానాం పూహు అయోధ్య. ఈ శరీరం ఒక అయోధ్య. అయోధ్య అంటే గెలవలేంది అని. యోద్ధుం శక్య అయోధ్య, యోద్ధుం న శక్య అయోధ్య. శరీరాన్ని గెలవగలవా? 3 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తగలడా? 90 ఏళ్ల ముసలివాడు నడవగలడా? శరీరం మాట మనం వినాలి, మన మాట శరీరం విందాం. ఈ శరీరం అష్టాచక్ర, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండే 7 చక్రాలతో పాటు ఈశ్వర స్థానము అని లంబిక అనే ఒక స్థానం ఉంది. ఇది కూడా ఒక చక్రంగా లెక్క వేసి 8 చక్రాలు అన్నారు. నవద్వారాలు మనకు తెలుసు, ఎలాగో శరీరంలో నవద్వారాలు ఉన్నాయి. ఇలా ఉన్నది దేవానాం పూహు, దేవతల పురం అన్నారు. ఈ శరీరం దేవతల పురం. ఎంత గొప్ప శరీరం భగవంతుడు ఇచ్చాడు మనకి. ఎంత పుణ్యం చేసుకుంటే ఈ శరీరం లభించిందండి. దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువుగా పుట్టినవాడు మానవుడిగా పుడితే వాడు గొప్ప అదృష్టం అన్నమాట, మంచి అవకాశం వచ్చినట్టు. ఎందుకని అంటే మానవుడిగా పుట్టినవాడు గొప్పవాడు కాదు, దుర్లభమైన దాన్ని పొందినవాడు. అందుకని జంతువునాం నరజన్మ ఉత్తమం అనలేదు, నరజన్మ దుర్లభం అన్నారు. ఉత్తమం నువ్వు చేసుకోవాలి, దుర్లభమైంది నీకు దొరికింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే కుండలినీ శక్తి 3 చుట్టలు చుట్టుకొని 4వ చుట్ట సగం చుట్టుకొని తల లోపలికి పెట్టుకొని నిద్రపోతున్న సర్ప ఆకృతిలో ఉంది అని అన్నారు. అయితే 3 చెప్పాలి, అయితే 4 చెప్పాలి, మధ్యలో 3 ఏమిటండి అంటే సృష్టి మొట్టమొదట ప్రారంభమైనప్పుడు ఖనిజాలు మాత్రమే ఉన్నాయి. ఖనిజాలు కదలవు, మెదలవు, నడవు, ముందుకెళ్ళవు, ఏం చేయవు, మాట్లాడవు. దాని తర్వాత వృక్షాలు వచ్చాయి. వృక్షాలకు ప్రాణం ఉందని తెలుస్తోంది మనకి, అయినా కదలవు అవి. తర్వాత జంతువులు వచ్చాయి, అవి కదులుతాయి, వాటికి ప్రాణం ఉంది. అందులో కొన్ని జంతువులు మన ప్రాణం కూడా తీస్తాయి. తర్వాతది మానవ జన్మ. ఖనిజ దశ దాటి, వృక్ష దశ దాటి, జంతు దశ దాటి మానవ జన్మకు వచ్చావు. కానీ పరిపూర్ణ మానవత్వం రాలా, సగమే వచ్చింది. అందుకని 3.5 అన్నారు. అది
జంతువునాం నరజన్మ దుర్లభం. ఉత్తమం ఎప్పుడవుతుంది? నువ్వు యోగ సాధన చేస్తే అవుతుంది. అప్పుడు 3.5 పూర్తయి 4వది వస్తుంది సుమా. అందుకని సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే ఇలా వరుసగా చెప్పి భజంతి త్వాం ధన్యాః కతిచన, కొద్దిమంది మాత్రమే. ఎవరా కొద్దిమంది? దుర్లభమైన మనుష్య జన్మ లభించినప్పుడు దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకునే సాధన నిరంతరం చేసేవారు, వారికి మాత్రమే అమ్మ దర్శనం. అందుకే 96వ శ్లోకంలో కూడా తరళకరణానాం అసులభా, ఇంద్రియ నిగ్రహం లేని వారికి, కోరికల వెంట పరుగులు తీసేవారికి, రాగద్వేషాలలో తలమునకలైపోయే వారికి, అహంకార మమకారాల్లో కొట్టుకుపోతున్న వారికి అమ్మ దర్శనం పొందే అవకాశం లేదు సుమా. అమ్మ దర్శనం పొందాలంటే ఏం చేయాలండి? అర్చన చేయాలా, అభిషేకం చేయాలా, ప్రదక్షిణాలు చేయాలా, కుంకుమ పూజ చేయాలంటే ఏమైనా చెయ్యి. దాని ద్వారా మనస్సుకు నిలకడ సాధించు. నీ మనస్సుకు నిలకడ రావడానికి పారాయణ చేస్తే వస్తుందంటే చెయ్యి, పూజ చేస్తే వస్తుందంటే పూజ చెయ్యి, అభిషేకం చేస్తే వస్తుందంటే అభిషేకం చేయి, ప్రదక్షిణం చేస్తే వస్తుందంటే ప్రదక్షిణం చేయి. వీటి వల్ల రాదు. వీటి వల్ల వచ్చే మనస్సునకు సంబంధించిన నిలకడ వల్ల మాత్రమే అమ్మ దర్శనం లభిస్తుంది. ఆ నిలకడ రావడానికి ఏమైనా చేసుకో, నీకేది సరిపోతే చేసుకో, తప్పులేదు. అందరికీ ఒకటి సరిపోకపోవచ్చు, ఎవరికేది సరిపోతేది. అందువల్ల ఏది చేసినా తరళకరణానాం, కరణం అంటే ఇంద్రియం, తరళ అంటే కదిలిపోతున్న, నిలకడలేని ఇంద్రియాలున్న వారికి అమ్మ అనుగ్రహం లభించదయ్యా. ఆ నిలకడ కలిగిన స్థితి దివ్యత్వానికి తార్కాణం కాబట్టి, సంకేతం కాబట్టి అక్కడుంది అమ్మవారు అన్నారు. అమ్మ ఇంతకీ నువ్వెవరో నాకు తెలియటం లేదు అన్నారు. తెలియకుండానే 96 శ్లోకాలు చెప్పారండి. తెలిసి చెప్పారా, తెలియకుండా చెప్పారా? తురీయా కాపిత్వం, అమ్మా నువ్వెవరమ్మా, ఎందుకు వచ్చిందయ్యా ఈ అనుమానం నీకు అంటే, ఏం లేదమ్మా, కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు సరస్వతి అంటున్నారు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమవిద, వేదవేత్తలైన మహనీయులు నిన్ను గిరాం దేవీం ఆహుహు ద్రుహిణ గృహిణీం, బ్రహ్మదేవుడి ఇల్లాలైన వేద విద్యలకు నిలయమైన వాక్కులకు మూలమైన సరస్వతీదేవి నువ్వని అంటున్నారమ్మా. పోని వాళ్ళ మాట నమ్ముదాం అనుకుంటే అందరదంటలా మరికొందరు ఏమంటున్నారు, హరే పత్నీం పద్మాం, విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి నువ్వే, సంపదలిచ్చేవాడివిడే అంటున్నారు. అందుకే నువ్వు సరస్వతే లక్ష్మే. పోని ఈ రెండు చాలక హరసహచరీం అద్రితనయాం, కొందరేమో నువ్వు పార్వతి అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదమ్మా, ఇంతకీ నువ్వెవరు? తురీయా కాపిత్వం, ఇంతకీ నువ్వెవరమ్మా? దురధిగమ నిస్సీమ మహిమా, నిస్సీమ మహిమ లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం అది. సీమ అంటే హద్దు, నిస్సీమ మహిమ అంటే హద్దులు లేని మహిమ కలిగిన తల్లి. దురధిగమ, దాటడానికి వీల్లేంది ఆ మహిమ. ఆ మహిమకు లోబడే ఉంటాం మనమంతా. మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతిత్తే, మాయకు లోబడినవాడు మానవుడు, మాయను లోబరచుకున్నవాడు మాధవుడు. పరమాత్మ అధీనంలో మాయ ఉంటుంది, ఆ మాయ అధీనంలో మనం ఉన్నాం. అందుకని ఈ మాయ నుంచి బయటపడాలంటే ఈ మాయ ఎవరి అధీనంలో ఉందో వాళ్ళని ఆశ్రయించాలి. మన ఎవరైనా బాధ పెడుతుంటే వాడి పై యజమాని ఎవడో తెలుసుకోవాలి. మనం మాయ వల్ల బాధలు పడుతున్నాం. మాయ ఎవరి అధీనంలో ఉంది? అమ్మవారి అధీనంలో ఉంది. అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే మాయ తొలగిపోతుంది. దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి, ఈ సమస్త విశ్వాన్ని అలా చెలింపజేస్తున్నావు మాయలో ముంచెత్తి. కల్పవృక్షంలో ఓ చోట చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతతో అంటున్నారు, నువ్వేదో సుఖాన్ని ఇస్తావు అనుకున్నారు కానీ నువ్వు పెద్ద మాయవి, అందరికీ దుఃఖాన్నే కలిగించావు. పుట్టగానే ఆ నాగేటి చాలకు దొరికావు కదా అనుకుంటే ఉన్నదాన్ని ఉన్నట్టు ఊరుకోకుండా ఆ శివధనుస్సును కదిలించావు. శివధనుస్సును ఎక్కుపెట్టేవాడు ఎవడు దొరుకుతాడబ్బా, మా అమ్మాయికి భర్త కానీ మీ నాన్నకి దిగులు. కన్న తండ్రికి నీ దుఃఖం బుతలుతా, పోనిలే కదా ఆయన ఏదో శివధనుస్సు వెనక్కొట్టాడు పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే ఆయన దారిని ఆయన అడవికి వెళ్ళనివ్వకుండా వెంటపడి నువ్వు వచ్చావు. ఈవిని ఎక్కడ కాపాడుకోవాలో అని దిగులు ఆయనకి. సంకతాళి విని మరి కట్టుకున్నవానికి దుఃఖంబు పిదప, కన్నతండ్రికి దుఃఖమే, నీ వల్ల కట్టుకున్నవాడికి దుఃఖమే. పోనీ రావణుడికి ఏమైనా సుఖాన్ని కలిగించావా? రావద్దు పో అంటున్నావు, వాడికి దుఃఖమే. పోనీ మాకేమైనా సుఖం ఉందా? వెంటనే ఒప్పుకుంటే రావణుడిని పెళ్లి చేసుకుంటావు,
ఒప్పుకోపోతే వాడు చంపేస్తాడు. వాయిదాలు వేసి 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 చివరికి వాడు చంపేస్తాడు. చివరికి గట్టిగా తినడానికి కండ మిగలదు, మాకు పీసులే మిగులుతాయి. అందుకని మాకు దుఃఖమే. అందరికీ సుఖం పేరుతో దుఃఖం చూపిస్తున్నావు, దుఃఖాన్ని సుఖాన్ని చూపిస్తున్నట్టు కనపడుతున్నావు, కానీ దుఃఖానివి నువ్వు మహామాయాస్వరూపిణివి అన్నారు జీవుని వేదన నిండిన కవిత అందించిన విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్ష కావ్యంలో. అంటే జగదీశ్వరి యొక్క మాయాతత్వాన్ని సీతలో దర్శించి చెప్పిన మాట అన్నమాట. ఆ మహామాయా విశ్వం భ్రమయసి, సమస్త విశ్వాన్ని భ్రమింపజేస్తున్నావు. భ్రమణం అంటే తిరగడం. అమ్మవారి నామాల్లో ఒక నామం విశ్వభ్రమణకారిణి, సృష్టి ఇలా తిరిగేట్టు చేస్తోంది. తిరిగే లక్షణం ఈ విశ్వానికి ఉంది కాబట్టి విశ్వం మీద ఉన్న మనకు కూడా తల తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బుర్ర తిరిగిపోతుంది, పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటాం, కూడని వ్యవహారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కంసుడే ఉన్నాడు, మంచి ఉత్సాహంగా చెల్లెల్ని బావగారిని తీసుకెళ్తున్నాడు. ఆకాశవాణి చెప్పింది, ఒరే పుట్టబోయే 8వ వాడిని నిన్ను చంపేస్తాడు రా. రథంలోంచి దూకాడు, వరలోంచి కత్తి లాగాడు. ఇదే చెప్పడం ఆలస్యమైంది కానీ క్షణంలో చేసేసాడు. చెల్లెల్ని కిందికి లాగాడు, చంపేస్తా అన్నాడు. ఇంతకంటే వేగంగా పరిస్థితి అర్థం చేసుకున్నాడు వసుదేవుడు. కాళ్ల పారాణి ఆరని కొత్త పెళ్లి కూతురు చెల్లెల్ని చంపుకుని అపనిందల పాలవుతావా బావా, నీ అధీనంలో పెట్టుకో, పుట్టిన వాడిని పుట్టినంటికి ఇస్తాం, ఏమైనా చేసుకో. భలే ఉందిరా ఈ ఉపాయం, అపఖ్యాతి లేదు, ప్రాణభయం లేదు అనుకున్నాడు కంసుడు. కానీ వసుదేవుడు ఏమడుగుతున్నాడు, పుట్టినవాణ్ణి పుట్టినట్టుగా నీకు అప్పగిస్తాం అంటే ఏ 8వ సంతానం నిన్ను చంపుతుందో వాడు పుట్టేదాకా మేము సంసారం చేస్తూనే ఉంటాం, వాడు పుడతాడు, నిన్ను చంపుతాడు, పర్మిషన్ ఇవ్వు. వసుదేవుడు అడిగిన మాట తనకు అనుకూలంగా ఉందని కంసుడు అనుకున్నాడు. దైవ ప్రణాళికకు అనుకూలంగా ఉంది. ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా దైవమే గెలిచాడు. కృష్ణ జననం దైవమే గెలుస్తాడని చెప్పడానికి సాక్ష్యమైన అద్భుత సన్నివేశం. ఆయన పుట్టాడు, పెరిగాడు, చంపాడు. ఆ మధ్యలో మహామాయా స్వరూపిణి అయిన అమ్మవారు కృష్ణుడి సహోదరిగా వచ్చి అక్కడ చేరి ఇక్కడికి వచ్చింది. నన్ను చంపి నువ్వేం చేస్తావురా పిచ్చివాడా కంసుడా అంది. కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవ అంతకృత్, నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు, చంపుతాడు రా వెర్రివాడా. ఎక్కడ నడిచింది ఈ కథ, ఎంత అద్భుతమైన కథ. విశ్వం మొత్తాన్ని అలా విశ్వభ్రమణకారిణి తిప్పుతోంది. ఈ తిప్పుతున్న సంగతి మహామాయా స్వరూపిణిగా వచ్చి కంసుడికి చెప్పింది. అసలు ఈ ఆట కూడా మొదలుపెట్టింది ఆవిడే. ఆకాశవాణి రూపంలో చెప్పింది. ఆకాశంలో ఉన్నది ఎవరండి అంటే వియదాది జగత్ ప్రసూహు వియత్ ప్రసూహు, ఆకాశాన్ని పుట్టించిన తల్లి, ఆకాశం మొదలుగా కలిగిన సమస్త జగత్తుని పుట్టించిన తల్లి. ఆమె ఆట ప్రారంభించింది, ఆమె ఆట ముగించింది, కంసుడి ఆట కట్టించింది. విశ్వభ్రమణంలో పడిపోయాడు వాడు. విశ్వభ్రమణకారిణి. కంసుడు అసలు ఎవరిని చంపక్కర్లా. దేవకీదేవిని ఒక చెరసాల్లో, వసుదేవుడిని ఇంకో చెరసాల్లో వేస్తే సమస్య పరిష్కారం అయ్యేది కదా. ఈ ఆలోచన వాడికి రాలేదు. ఎందుకు రాలేదని ఒక అవధాని గారిని అడిగాను ప్రస్తుత ప్రసంగంలో. నేను మల్లాప్రగడ లాంటి దుర్మార్గుడైన మంత్రి ఆయన పక్కన లేడు కాబట్టి అన్నాడు ఆయన హాస్యంగా. ఈ ఆలోచన రాలేదు కంసుడికి. ఎందుకు రాలేదు? బుద్ధిం తు సారథిం విద్ధి, మన బుద్ధులన్నీ పరమాత్మ ప్రకారం నడుస్తాయి. అందుకని మన బుద్ధి సక్రమంగా సాగాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. నేను మహామేధావిని, నేను చాలా తెలివైన వాడిని అనుకున్న వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు 3 మంది ఉన్నారు. ఏరికి బుద్ధి బలంబులు కారణములు కావు సువ్వే, కలరే ధాత్రి నేరిచి బ్రతికిన వారలు నేరక చెడ్డట్టివారు నీరజనేత్ర అంటాడు మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర కావ్యంలో. నా తెలివితో నేను బతుకుతాను, గొప్పవాడిని అవుతాను, నేను మేధావిని అనుకుంటే కుదరదు సుమా. ఎంతో తెలివి ఉండి దెబ్బతిన్నవాళ్ళు, ఏ తెలివితేటలు లేకుండా రాణించిన వాళ్ళు ఎందరున్నారో కదా. దైవ అనుగ్రహం ముందు నీ మేధాశక్తి, నీ బలం, నీ కలిమి, నీ బలిమి, నీ చెలిమి ఏదీ మిగలదయ్యా. అన్నిటికంటే మించింది దైవానుగ్రహం. అందుకే లోక వ్యవహారంలో ఓ మాట బాగా ప్రచారంలోకి వచ్చింది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరగేయండి ఆ వాక్యాన్ని. అమ్మ దయ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్లే. ఆ అమ్మ దయ యొక్క వైభవాన్ని అనేక రీతుల్లో వర్ణించారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో. ఇలా వర్ణించి చిట్ట చివర ఓ మాట అన్నారు, ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపలజలవై అర్ఘ్యరచన స్వకీయైరంభోభి సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిర్యం.
ఈ వాక్కులతో నిన్ను ఇప్పుడు స్తోత్రం చేస్తున్నానే, ఈ వాక్కులు నావి కాదమ్మా, త్వదీయాభిర్వాగ్భి, నువ్విచ్చిన వాక్కులతో నిన్నే స్తోత్రం చేస్తున్నా. ఇది ఎలా ఉంటుంది అంటే, సూర్యుడిని సమస్త వెలుగులకు వెలుగైన సూర్యభగవానుడిని ఒక దివిటీతో నీరాజనమిచ్చినట్లుగా ఉంది. సముద్రం మధ్యలో నడుములోతు నీళ్లలో నిలబడి సముద్ర జలాన్నే తీసుకుని సముద్రుడికి అర్ఘ్యప్రదానం చేసినట్లుంది. చంద్రకాంత శిలా వేదిక మీద కరిగి నీరు ఏర్పడితే ఆ నీటిని దోసిట్లోకి తీసుకుని చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేసినట్లుగా ఉంది. ఈ 3 పాదాల్లో చెప్పారు. చెప్పి త్వదీయాభిర్వాగ్భి, నువ్విచ్చిన వాక్కులతో నిన్ను స్తోత్రం చేయటం అలా ఉందమ్మా. ఇంత అద్భుతమైన కవిత్వం చెప్పి, ఇంత రసరమ్యమైన కల్పన చేసి, ఇంత అద్భుతమైన శబ్ద వైభవాన్ని చూపించి, ఏ విధంగానూ ఉత్తమోత్తమమైన శ్రేణికి చెందిన ఉదాత్త కవిత్వాన్ని స్తోత్రకావ్యంగా రూపొందించి, ఎక్కువ మంది అభిప్రాయంలో శంకరుల స్తోత్రకావ్యాల్లో దేనికదే గొప్పది, సౌందర్యలహరి తలమానికమని భావిస్తారు. అంత చెప్పిన ఆయన నేను రాశాను అంటలేదు. నువ్వు ఇచ్చిన మాటలతో నిన్ను స్తోత్రం చేస్తున్నానమ్మా, నా ప్రత్యేకత ఏముంది అన్నారు. అంతటి శంకరులే ఆ మాట అనగా సామాన్యుడైన మల్లాప్రగడ ఏమనగలడు? అమ్మ అనుగ్రహంతో, గురుదేవుల దివ్య అనుగ్రహంతో, మా తండ్రి గారు నాకు పెట్టిన జ్ఞానభిక్షలోని లవలేశాన్ని ఆధారం చేసుకుని 4 మాటలు మీ అందరితో పంచుకునే ప్రయత్నం ఈ 3 రోజులుగా గురు శాసనాన్ని శిరసావహించి చేతనైన తీరులో నిర్వహించడానికి మాత్రమే నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఇందులో ఏమైనా విలువైన విషయాలుంటే దేవీ కటాక్షం, గురు కటాక్షం, ప్రత్యక్ష గురువులైన మా తండ్రి గారి కటాక్షం, ఏవైనా పొరపాట్లు దొర్లి ఉంటే వాటన్నిటి కాపీరైట్ నాదే, నా సొంతం. ఆ పొరపాట్లు వాళ్ళవి కదా, వినావి. అందువల్ల ఇటువంటి అమృతమయమైన సాహిత్యంతో పరిచయాన్ని అనుగ్రహించిన గురుదేవులకు, మా తండ్రి గారికి, జగన్మాత మూర్తి అయిన ఆ శారదాదేవికి నమస్కరిస్తూ, శ్రద్ధాళువులై ఆలకించిన మీకు ఎంతమంది వచ్చారని కాదు, ఏ మనస్సుతో వచ్చారన్నదే ముఖ్యం. లక్షల మందికి చెప్పచ్చు, ఎవరు అందుకోసం వచ్చిన వారు కాకపోతే ప్రయోజనం ఏముంది? కొద్దిమంది వచ్చిన సారభూతమైన మనస్సు కలిగి అమ్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలన్న యథార్థమైన జిజ్ఞాసతో వచ్చిన వారు ఉన్న చోట 4 మాటలు కలగడం సంతోషాన్ని కలిగిస్తుంది. అలాంటి సంతోషాన్ని కలిగించిన జగన్మాతకు కృతజ్ఞతా కుసుమాంజలి సమర్పిస్తూ, అందుకు కారకులుగా కనిపిస్తున్న ఆత్మీయ సోదరులు సత్యప్రసాద్ గారికి 3 రోజులుగా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సాహిత్య సరస్వతి దిగివచ్చి వంట చేసి వడ్డిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందండి? అటువంటి ఆనందాన్ని మా దంపతులు 3 రోజులుగా అనుభవించాం. ఆ ఆత్మీయత, ఆ ప్రేమ మేము ఎవరింట్లోనో ఉన్నామని మాకు ఒక్క క్షణం కూడా అనిపించలేదు. అటువంటి దివ్యమైన ప్రేమ గురుదేవుల సేవలో, శారదాదేవి సేవలో ఆ పుణ్య దంపతులు సంపాదించుకున్నారు. మరి మీ అందరి సమక్షంలో సౌందర్యలహరిలోని కొన్ని విశేషాలను స్థాళీపులాక న్యాయంగా నేను గట్టిగా 20 శ్లోకాలు 30 శ్లోకాల కంటే చెప్పి ఉండను. 100 శ్లోకాల్లో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి, శాస్త్ర విషయాలు ఉన్నాయి. వాటి జోలికి వెళితే 1 శ్లోకానికే 1 రోజు ప్రసంగం చాలదు. అందువల్ల శాస్త్ర విషయాల జోలికి వెళ్ళలేదు. బాగా వివరిస్తే కానీ అది కుదరవు. అవి కొంచెం జటిలంగా కూడా గహనంగా కూడా ఉంటాయి. అందువల్ల పరిమితంగా శాస్త్ర విషయాలు స్పృశిస్తూ ప్రధానంగా అమ్మ యొక్క కారుణ్య వైభవాన్ని, అమ్మ యొక్క దివ్య వైభవాన్ని, సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఎలా ప్రస్తావించారో చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రం చేశానని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, పలికించిన అమ్మకు, పలకడానికి ప్రేరణ కలిగించిన మీకు, శ్రద్ధాళువులై ఆలకించిన మీ సౌజన్యానికి, ఇచ్చేసిన మహనీయులకు, ఎందరో పెద్దలు సామాన్యులే కాదు ధీమాన్యులైన మహనీయులు కూడా రావడం అమ్మ కరుణా విశేషంగా నేను భావిస్తున్నాను. అందరికీ మరొక్కమారు అందరిలో ఉన్న అమ్మకు, అమ్మలో ఉన్న అందరికీ హృత్పూర్వకమైన కృతజ్ఞత కుసుమాంజలి సమర్పిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.